నల్లమల అడవి తల్లి ఒడిలో ప్రకృతి ఒడిదుడుకుల మధ్య భక్తజనాన్ని పరవశింపజేసే అద్భుత ఘట్టం మళ్లీ రానే వచ్చింది. తెలంగాణ అమర్నాథ్ యాత్రగా పిలువబడే సలేశ్వరం జాతరకు సమయం ఆసన్నమైంది. నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలంలోని దట్టమైన అడవుల్లో వందల అడుగుల లోతున వెలిసిన ఆ మల్లికార్జునుడి దర్శనం ఒక అపూర్వ సాహసం. ఏటా చైత్ర పౌర్ణమి సందర్భంగా కేవలం 5 రోజులు మాత్రమే భక్తులకు అనుమతుండే ఈ క్షేత్రం ఆధ్యాత్మికతకు నిలయం. ఈ ఏడాది ఏప్రిల్ 2 నుంచి 6 వరకు ఈ మహాజాతర జరగనుంది. లోతైన లోయలు, రాళ్లు, రప్పలు దాటుకుంటూ సాగే ఈ 5 కిలోమీటర్ల కాలినడక ప్రయాణం భక్తులలో కొత్త శక్తిని నింపుతుంది. 200 అడుగుల ఎత్తు నుండి జాలువారే జలపాతం కింద స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని, చర్మ వ్యాధులు తగ్గుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. వస్తున్నాం వస్తున్నాం లింగమయ్య అనే నామస్మరణతో నల్లమల అటవీ ప్రాంతం దద్దరిల్లుతోంది. సలేశ్వరం చేరుకోవాలనుకునే వారు నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం చేరుకోవాలి. హైదరాబాద్ MGBS నుంచి శ్రీశైలం వెళ్లే బస్సులెక్కి మన్ననూరు వద్ద దిగాలి. జాతర సమయంలో మన్ననూరు నుండి సలేశ్వరం బేస్ క్యాంప్ వరకు ప్రత్యేక RTC బస్సులు లేదా ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉంటాయి. సొంత వాహనాల్లో వెళ్లేవారు మన్ననూరు చెక్పోస్టు నుండి దాదాపు 30 కిలోమీటర్ల దూరం అడవి మార్గంలో ప్రయాణించి రాంపూర్ పెంట బేస్ క్యాంప్ చేరుకోవాలి. ఇక అక్కడి నుండే అసలైన కాలినడక మొదలవుతుంది. సుమారు 5 నుండి 6 కిలోమీటర్ల దూరం దట్టమైన అడవిలో నడవాలి. ఈ మార్గంలో పెద్దగుండం, చిన్నగుండం వంటి ప్రదేశాలు దాటుకుంటూ అత్యంత ప్రమాదకరమైన లోయల గుండా వెళ్లాల్సి ఉంటుంది. గుర్తుంచుకోండి, ఇది దట్టమైన పులుల అభయారణ్యం కాబట్టి ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకే అనుమతి ఉంటుంది. నడవడానికి వీలుగా ఉండే కాటన్ దుస్తులు, మంచి గ్రిప్ ఉన్న షూస్ ధరించండి. తగినంత తాగునీరు వెంటుంచుకోండి. లోయలో వసతులు పరిమితంగా ఉంటాయి కాబట్టి వృద్ధులు, చిన్నపిల్లలు, శ్వాసకోశ సమస్యలున్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్లాస్టిక్ రహిత యాత్ర చేస్తూ ప్రకృతిని కాపాడుకుందాం. ఆ సలేశ్వర లింగమయ్య పిలుపు వినపడుతుంది. మరి మీరు సిద్ధమేనా? ఈ చారిత్రక వైభవాన్ని అందరికీ తెలియజేయండి. ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి.